హాయ్ అండి. ఈరోజు నా పనంతా ఈ బట్టలతోనే సరిపోయినాయండి. బాబు ఊరి నుంచి తెచ్చిన బట్టలండి. వాడి బట్టలయితే చాలా ఎక్కువున్నాయి ఇంకా. వాడు అక్కడ ఉతుక్కున్నాడంట గానీ, ఇంక ఆటిలిని చూస్తే మాత్రం చిరాకుగానే, నీట్‌గా లేవండి. ఇంక అందుకనే రాత్రే నానబెట్టేసాను తేగానేని. పొద్దున్నే లేవగానే అవుతే ఇంకా సబ్బు పెట్టి, బ్రష్ పెట్టి కొట్టేసి నీట్‌గా ఉతికేసాను. ఇంకా కంఫర్ట్ కూడా పెట్టేసి, గంజి పెట్టేసి ఆరేసేసానండి. అవన్నీ మడిచేసి అవుతే ఐరన్‌కి ఇస్తానన్నారని అన్నీ మడిచేస్తున్నాను. ఇంట్లోనే చేసేస్తాను నేను ఐరను. కానీ ఇన్ని బట్టలు ఉతికేసాక నడుం లాగేసిందండి. ఇంక నా వల్ల కాక సరే పట్టుకెళ్ళిపోమన్నానండి. ఇంకా అన్నీ వాళ్ళే ఎందుకు ఉతికేసానంటే మరి వర్షాలు పడుతున్నాయి కదండీ! మళ్ళీ ఏమన్నా ముసురు పట్టిందంటే బట్టలన్నీ అలా ఉండిపోతాయి. నాకు అలా బట్టలు ఉంటే అస్సలు ఇష్టపడనండి. ఇంకా ఏ రోజు పని ఆ రోజు అయిపోవాలనుకుంటానమాట. పని అయిపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు కదండీ! కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా! అనేసి నా ఉద్దేశం. ఇంకా బాబు అయితే అక్కడికెళ్ళాక చాలా నేర్చుకున్నాడు. ఇక్కడ గ్లాస్ అక్కడ పెట్టనిచ్చేదాన్ని కాదు. కానీ ఇప్పుడైతే నాకు చాలా హెల్ప్ చేసాడండి రోజవుతేని పాపం. అమ్మ ఇన్ని బట్టలు ఉతుకుతున్నావు నడుము లాగేస్తుందని అంటూనే ఉన్నాడండి పాపం. కానీ అలాగే నడుము పట్టేసింది. ఇంక తప్పదు కదా! మన పని మనం చేసుకోవాలి కదండీ!